తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్క్యులర్ను వెంటనే థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని విద్యార్థి సంఘాలు మేము ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దాదాపుగా 17 సంఘాలు ఒకటై జేఏసీగా ఏర్పాటైతే తెలంగాణ సాధన కోసం ఆనాడు 17 సంఘాలు ఒకటైపోయింది. జేఏసీ ఏర్పాటై తెలంగాణ ఉద్యమాని కోసమై పోరాటం చేసింది. కానీ ఈనాడు దుస్థితి ఏంటంటే మా హక్కులు కాలరాస్తున్నారు. యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థుల హక్కులకు భంగం కల్పిస్తున్నారని చెప్పేసి దాదాపుగా 19 విద్యార్థి సంఘాలు ఒక్కటై ఆర్ట్స్ కాలేజ్ ముందు వారి గోడును వినవిస్తున్నటువంటి సందర్భంగా ఇలా మేము ఇక్కడికి రావడం జరిగింది. అన్ని విద్యార్థి సంఘాలు మిత్రులు పీడిఎస్సి నుంచి నాగేశ్వరరావు గారు, సుమంత్, ఎంఎస్ఎఫ్ నుంచి కొమ్ము శేఖర్, మందరాజు, అదేవిధంగా సుధాకర్, బీఆర్ఎస్వి నుంచి రమేష్ గారు, అదేవిధంగా అనిల్, కాటం శివ, మా విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు మిత్రులు తుంగ బాల్ గారు, అదేవిధంగా మా సురేష్ గారికి, అదేవిధంగా టిఎస్వి నుంచి నల్గొండ అంజన్న, డిబిఎస్సి నుంచి జంగిల్ దర్శన్, అదేవిధంగా ఎస్ఎస్సి నుంచి నవీన్, డిఎస్సి నుంచి ఎం శివకుమార్, ఏఎంఎస్సీ నుంచి నాయ సైదులు, అదేవిధంగా ఏఎస్సి నుంచి సంపంగి అనిల్, ఎస్ఎస్ఎఫ్ షాగంటి రమేష్, అదేవిధంగా తెలంగాణ గిరిజన శక్తి నుంచి హనుమంతు, జేవిఎస్ నుంచి చేరేల వంశీ, ఓయూ జేఎస్ నుంచి నరేందర్, టీడీఎస్ఎఫ్ నుంచి విజయ్ నాయక్, టీఎంఎస్ఎఫ్ నుంచి ఎల్ నాగరాజు, అదేవిధంగా మాల స్టూడెంట్ జేఎస్ నుంచి రాహుల్, ఎంఎస్సి నుంచి శాంతికుమార్, ఎస్ఎస్ఎఫ్ నుంచి వేదాంత మారియా, జనసేన విద్యార్థి విభాగం రామకృష్ణ, అదేవిధంగా అనిల్ గారికి, తమ్ముడు నాగరాజు, ఇంకెవరన్నా పేరు మర్చిపోతే దశరథ్, తమ్ముడు దశరథ్, మా హరిబాబు, మిర్యాల రామకృష్ణ, తమ్ముడు రామకృష్ణ, అందరికి కూడా పేరు పేరున ఇంకెవరన్నా మర్చిపోతే బిఎస్ఎఫ్ నుంచి సురేష్, అజయ్, రమేష్ గౌడ్, అందరికీ పేరు పేరున ఏడిఎస్ఎఫ్ నుంచి కూడా తమ్ముడికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నిర్బంధం అనేది చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి యూనివర్సిటీకి అసలు ఈ దుస్థితి పడుతుందని మేము ఎప్పుడు కూడా అనుకోలేదు. ఈ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా స్వతంత్ర పోరాటం జరిగింది, వందే మాతరం ఉద్యమం జరిగింది, తెలంగాణ ఉద్యమం కూడా జరిగింది. అనేక హక్కుల పోరాటాల సాధన కోసం ఈ యూనివర్సిటీ ఒక వేదిక. కానీ ఇలా ఈ వేదికను కాలరాస్తున్నటువంటి ప్రభుత్వం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎట్లుందంటే ఓడ దాటినాక ఓడమల్లప్ప, ఓడ దాటినాక బోడమల్లప్ప అన్నట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్ని చెప్పాలో అన్నీ చెప్పింది, ఎన్ని అబద్ధాలు చెప్పాలో, ఎన్ని భ్రమలు కల్పించాలో కల్పించి 6 గ్యారంటీలు సోనియమ్మ ఇస్తే 7వ గ్యారంటీ కింద ఈ తెలంగాణ ప్రాంతానికి ప్రజాస్వామ్యం ఇస్తా అని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. ఇలా ప్రజాస్వామ్యం ఎక్కడుంది ఇక్కడ? ఇలా కనీసం మా విద్యార్థులు ఇలా ఫస్ట్ విద్యార్థి నాయకుల కంటే ముందు ఇలా వాళ్ళు విద్యార్థి ప్రతినిధుల కంటే ముందు వాళ్ళు విద్యార్థులు ఇక్కడికి విద్యార్థుల న్యాయమైనటువంటి డిమాండ్, మాకు అన్నములో పురుగులు వస్తున్నాయి, ఈ అన్నములో పురుగులు రాకుండా చేయమని నినాదిస్తూ ఉన్నారు. మాకు ఇలా స్కాలర్షిప్ వస్తలేదు, ఆ స్కాలర్షిప్లు సరైన టైంలో ఇవ్వమని విద్యార్థులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేక ఇలా నిర్బంధిస్తూ ఉన్నారు. మాకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదు, ఆ ఫీజు రియంబర్స్మెంట్ సరైన సకాలంలో ఇవ్వాలనేసి విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇలా మాకు మెస్ ఛార్జీలు పెంచండి, మాకు నాణ్యమైనటువంటి భోజనం ఇవ్వండి, నాణ్యమైనటువంటి చదువుని ఇవ్వని విద్యార్థుల డిమాండ్. ఇది బేసిక్ డిమాండ్. ఈ డిమాండ్ను కూడా ఇలా కాలరాస్తుంది ఈ సర్కారు అని అంటే ఇంతకంటే దౌర్భాగ్యము, ఇంతకంటే నిర్బంధమైనటువంటి చర్యలు బహుశా భారతదేశంలో ఎక్కడున్నాయని మేము అడుగుతా ఉన్నాం. ఇలా మా విద్యార్థులు ఏం అడిగినరు?
మాకు వాటర్ ట్యాంకుల నుంచి మాకు తాగడానికి స్నానాలు చేసుకోవడానికి బాత్రూంలో నీళ్ళు వస్తలేవని అడుగుతుండ్రు. మా విద్యార్థులు అడుగుతున్నటువంటి న్యాయమైన డిమాండ్స్ ఏంటంటే మా చెల్లెండ్లు మా తమ్ముళ్ళు రాత్రి 10 గంటల వరకు కూడా ఇదే ఆర్ట్స్ కాలేజ్ ముంగట ధర్నా చేసిండ్రు. మాకు స్నానాలు చేసుకోవడానికి బాత్రూంలు పోవడానికి నీళ్లు లేవు, మాకు నీళ్ళు ఇవ్వమని అడుగుతూ ఉన్నారు. ఇలా మీరు నీళ్ళు అడగద్దు, స్కాలర్షిప్లు అడగద్దు, ఇలా మెస్ ఛార్జీల గురించి మాట్లాడద్దు, పెట్టింది తినాలే చెప్పింది వినాలే అనేటువంటి ఈ ద్వంద్వ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలా మీకు కిందికేనా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. ఇలా భ్రమలు కల్పించిండ్రు విద్యార్థులకు. ఇలా ఏమైంది? ఒక్క ఉద్యోగం కూడా దిక్కులేదు. ఇలా మాకు ఉద్యోగాలు వేయమన్న పాపానికి విద్యార్థులను అక్రమంగా అరెస్టులు చేసి నిర్బంధించి ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల దూర ప్రాంతాలకు తీసుకుపోయి విద్యార్థులను ఇలా పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ జర్నలిస్టులు మాట్లాడితే వాళ్ళ బైట్స్ తీసుకోనికి వస్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఎక్కడుంది ప్రజాస్వామ్యం? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అసలు భారత రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులని ప్రభుత్వం కాలరాస్తూ ఉన్నది. ఇలా యూనివర్సిటీలో చదివేటువంటి ఒక రీసెర్చ్ స్కాలర్, ఒక పీజీ స్టూడెంట్, వాళ్ళ హక్కులను కూడా మీరు కాలరాస్తున్నారు, వాళ్ళను కూడా అనగదొక్కుతున్నారు అని అంటే ఒక విద్యార్థి ఈక్వల్ టు ఒక 1000 మందితో సమానం ఇక్కడ. ఇలా అలాంటి ప్రశ్నించేటువంటి గొంతుకలనే మీరు అనగదొక్కుతున్నారు మీరు అంటే ఇలా ఈ ప్రభుత్వానికి మరి ఒకసారి ఆలోచన చేయాలి. విద్యార్థులతో గోక్కునోడు ఎవ్వడు కూడా పైకి రాలే. నాకు తెలుసు విద్యార్థి శక్తి అనేది మహాశక్తి. విద్యార్థులు తలుచుకుంటే ప్రభుత్వాలను నిర్మించగలరు, ప్రభుత్వాలను దించగలరు. కేవలం భారతదేశంలో కేవలం విద్యార్థి శక్తికి మాత్రమే ఉన్నదన్న సంగతి ప్రభుత్వం తెలుసుకోవాలి. గమ్మత్ ఏంటంటే ఇలా ఈ యూనివర్సిటీలో ఎక్కువ చదివేటోళ్ళు ఎవరంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలే. మిగిలిన లెవెల్ చదువుతలేదు. ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీల చదువుతున్నటువంటి విద్యార్థులను నిర్బంధించి ఎక్కడికక్కడ అణిచివేసి ఈ విద్యకు ఈ వర్గాలను దూరం చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది. న్యాయమైనటువంటి పోరాటాలు చేస్తూ ఉన్నారు కదా, న్యాయమైనటువంటి డిమాండ్స్ కదా ఇవి. ఇలా మాకు స్కాలర్షిప్ రావాలి, మాకు కాలానికి అనుగుణంగా ఇలా పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్ పెంచమన్నది విద్యార్థి యొక్క డిమాండ్. ఇది అన్నముల పురుగులు వచ్చినాయి, బ్లేడ్లు వస్తూ ఉన్నాయి, ఎక్కడికక్కడ చిన్న చిన్న పురుగులు వస్తూ ఉన్నాయి, ఇవన్నీ బల్లులు పడుతూ ఉన్నాయి. మాకు మంచి భోజనం అందిమని చెప్పేది విద్యార్థుల డిమాండ్. ఇది వీటిని కూడా మాట్లాడద్దు, వీటిని కూడా ప్రశ్నించొద్దు. నల్లల నీళ్ళు రాకపోయినా స్నానాలు చేయకపోయినా మీరు ప్రశ్నించొద్దు అనేటువంటి దుర్మార్గాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. వెంటనే వెనక్కి తీసుకొని విద్యార్థులకు ఇక్కడ భవిష్యత్ తరాలకు దారి చూపేటువంటి విద్యార్థులకు ఒక బంగారు భవిష్యత్తు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి. ఇక్కడ ఉన్నటువంటి ఓయూ, బీసీ అండ్ రిజిస్టర్లు వాటిని కాలరాస్తూ ఉన్నారు. ఇలా మీకు ఉద్యోగాలు వచ్చేదాకానేమో ఉద్యోగాలు కావాలనేసి విద్యార్థులందరినీ కూడా ఉసిగొల్పి ఇలా అశోక్ నగర్ చివరస్తా, చిక్కడపల్లి చివరస్తా లైబ్రరీలకు పోయి ఇక్కడ లైబ్రరీలో చదువుతున్నటువంటి విద్యార్థులను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చినాక మీకు ఉద్యోగాలు వచ్చినాక మా నిరుద్యోగులుగా చేసి ఇలా రోడ్ల మీదకి వచ్చి కనీసం వారి న్యాయమైనటువంటి డిమాండ్ను కూడా మాట్లాడకుండా గొంతు నిలిపేటువంటి ప్రయత్నం దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఇలా ఎట్లా కనబడుతూ ఉందంటే పేరుకేమో మేము ఉస్మానియా యూనివర్సిటీకి 100 సంవత్సరాల యూనివర్సిటీకి ఒక ఎస్సీని పెట్టినామని చెప్పిండ్రు, 100 సంవత్సరాల ఆర్ట్స్ కాలేజ్కి ఒక ఎస్సీని పెట్టినామని చెప్తా ఉన్నారు. మంచిగానే మీరు పెట్టిండ్రు. ఓయూ క్యాంపస్ వీసీకి ఎస్సీని పెట్టిండ్రు, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్కు ఎస్సీని వేసిండ్రు, ఇక్కడ ఉన్న మా ఏసీబీకి ఎస్సీని వేసిండ్రు, ఇక్కడ మా యూనివర్సిటీ ఇన్స్పెక్టర్కు ఎస్టీని వేసిండ్రు, ఇక్కడ చదువుతున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలందరినీ మా వాళ్ళతోనే అనుగదక్కేటువంటి ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. ఇది బాగా చేసిండు. ఇలా ముఖ్యమంత్రి బాగా డబ్బా కొట్టుకుంటా ఉన్నాడు. మేము 100 సంవత్సరాల యూనివర్సిటీలో ఒక్కరోజు కూడా ఎస్సీని పెట్టాలని చెప్పిండ్రు. ఇలా మావాడితోనే మా కళ్ళల్లో పొడిపించేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉందంటే ఇక ఇంతకంటే దొంగ నాటకం ఏమేముంది?
మా వాళ్ళతోనే మా కళ్ళలో ఒడిపిస్తూ ఉన్నారు. ఇలా అడ్మినిస్ట్రేషన్ బ్లాంకులనేమో ఆయన కూర్చొని ఇలా మీరు అక్కడ డైరెక్షన్ ఇచ్చి ఇలా మా వాళ్ళతోనే మా విద్యార్థుల చదువులు నాశనం చేస్తూ ఉన్నారు. మా యొక్క నిర్బంధాలతో విద్యను అభ్యసించే విధంగా చేస్తూ ఉన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే 100 సంవత్సరాల ఒక ఎస్సీని చేసిన ఒక ఫ్రీడమ్ ఇవ్వండి. ఇలా అటానమస్ అంటున్నటువంటి ఈ యూనివర్సిటీకి ఫ్రీడమ్ ఇవ్వండి. కానీ ఇలా ప్రభుత్వము అండదండలు లేకుండా ఈ సర్క్యులర్ రాలేదు. ఈ ప్రభుత్వము వెనక లేకుండా సర్క్యులర్ రాలేదన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇలా ఈ ప్రభుత్వం యొక్క ద్వంద్వ వైఖరి, ద్వంద్వ నీతి అర్థమైపోయింది. విద్యార్థులారా, మనము పోరాటం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఇలా పోరాటం వల్లనే ఇలా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. పోరాటాల వల్లనే వర్గీకరణ కూడా జరిగింది. ఇలా పోరాటాల వల్లనే మన న్యాయమైనటువంటి డిమాండ్ డెఫినెట్గా నెరవేరుతుంది. ప్రభుత్వం వెంటనే దిగొచ్చి చర్చలు జరపాలి. ఇలా మా విద్యార్థులు నిజంగా తప్పు చేస్తే దండించండి. తప్పు చేస్తే ఏ రాజకీయ పార్టీ కూడా మద్దతు తెలుపదు. కానీ విద్యార్థులు వాళ్ళకు స్కాలర్షిప్ల మీద మాట్లాడద్దు, మీరు మెస్ బిల్లుల మీద మాట్లాడద్దు. పురుగులు అన్నం పెడితే మీరు అదే తినాలి, మేము చెప్పింది వినాలి, పెట్టింది తినాలి. లేదంటే మేము మేము రూమ్లలోకి వెళ్ళి వెళ్ళనీయం, మేము అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ రానియం, ఆర్ట్స్ కాలేజ్ కాడ కూర్చోనియం అనేటువంటి ఈ నిర్ద్వంద్వ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తాం. ఇది ప్రజాస్వామ్య పాలన కాదు, ఇది నిరంకుశత్వ పాలన. ఆనాడు మనం నిజాం నవాబు చూసినామో లేదో కానీ ఇలా నిజాం నవాబు కనబడతా ఉన్నాడు ఈ పాలనలో. ఇలా విద్యార్థులందరూ కూడా అందరూ గ్రూప్స్ చేస్తారేమో, మీరు ఉద్యోగాల నోటిఫికేషన్ ఏమో చేస్తారేమో, వాటి మీద చదివి విద్యార్థులు బిజీ అయిదామని అనుకున్నారు. కానీ ఏడాది అయిపోయింది, 16 నెలలు అయింది. 16 నెలల్లో మీరు వేసినటువంటి ఉద్యోగాలు ఏంటంటే 6,000 ఉద్యోగాలు ఇచ్చారు. మరి 7,000 మీరు 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు భ్రమలు కల్పించారు? మా విద్యార్థులను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి 6,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రు. ఇలా మీరు ఇలా మా రోడ్ల మీద మా విద్యార్థులు తిరుగుతూ ఉన్నారు. ఈ పాపం కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇలా డెఫినెట్గా మీరు ఇంకా కూడా ప్రభుత్వం మొండి వైఖరిగా పోతే ఇది డెఫినెట్గా ఉధృతమవుతుంది. ఇది సమైక్య రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితులు లేవు. ఆనాడు సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు యూనివర్సిటీ అంటే భయపడ్డారు. ఇక్కడ యూనివర్సిటీలో చదివేటువంటి విద్యార్థులు తెలంగాణ బిడ్డలు, తెలంగాణ మట్టి బిడ్డలు. ఈ మట్టి వాసనతో చదివి విద్యార్థులు ప్రయోజకులు అవుతారని చెప్పింది. ఇలా ప్రపంచంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఆర్ట్స్ కాలేజీ ఇలా 70వ స్థానానికి దిగదార్చిండ్రు అని అంటే ఇంతకంటే నిర్వీర్యమైనటువంటి ప్రభుత్వాలు ఏముంటాయి? డెఫినెట్గా మా విద్యార్థులకు న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలి. పరిష్కరించకపోతే ఇది పొలిటికల్గా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. విద్యార్థుల జోలికి ఎవరు రావద్దన్నారు కాబట్టి ఎవరు వస్తలేరు. నేను కూడా ఒక పూర్వ విద్యార్థిగా మాత్రమే వచ్చిన ఇక్కడ, ఒక పొలిటికల్ పార్టీగా కాకుండా ముందుగానే ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు. ఈ చదివినటువంటి విద్యార్థుల పీజీ రీసెర్చ్ స్కాలర్స్కే ఇక్కడ వాళ్ళ హక్కులను కాలరాస్తున్నారు. అంటే ఒక రైతుకో, ఒక కూలీకో, ఒక కూలి చేసుకునేటువంటి బిడ్డకు మీరు ఏ విధమైనటువంటి ప్రజాస్వామ్యం కల్పిస్తూ ఉన్నారు? ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఈ 16 నెలల్లో మాట్లాడితే కేసు, ఇలా ధర్నా చేస్తే కేసు, రోడ్డు మీద కూర్చుంటే కేసు, టెంట్ వేస్తే కేసు, టెంట్ తీస్తే కేసు. ఇది ప్రజాస్వామ్య పాలన అంటే. ఇలా ప్రజాస్వామ్య పాలనలో మాట్లాడే హక్కు లేదు, ప్రశ్నించే హక్కు లేదు. ఇలా భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కాలరాస్తున్నటువంటి ప్రభుత్వానికి డెఫినెట్గా విద్యార్థులందరూ కూడా చరమగీతం ఈ ప్రభుత్వానికి పాడాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే వీసీ రిజిస్ట్రార్ గారు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని విద్యార్థులను ప్రయోజకులుగా చేయడానికి ఈ యూనివర్సిటీని కలుషితం చేయొద్దు. ఒకవేళ ఈ యూనివర్సిటీ కలుషితం అయితే ఆ బాధ్యత ప్రభుత్వాన్ని, వీసీ రిజిస్ట్రార్లదైన సంగతి మేము గుర్తు చేస్తూ ఈ న్యాయమైనటువంటి డిమాండ్ను వెంటనే పరిష్కరించి మీరు ఇచ్చినటువంటి ప్రభుత్వ సహాయంతో, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీతో, ముఖ్యమంత్రి సహకారంతో వచ్చినటువంటి సర్క్యులర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని, ఓయూవీసీని మేము డిమాండ్ చేస్తూ ఈ పోరాటం ఖచ్చితంగా కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా ఈ న్యాయమైనటువంటి డిమాండ్కు వెన్నుదండుగా ఉంటుంది, మీకు వెనక ఉంటుందని చెప్పేసి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ
జై తెలంగాణ.